వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణను రెండు ప్రధాన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఒకటి పొరుగు రాష్ట్రాలతో అంతర్గతంగా సాగుతున్న నీటి వివాదాలైతే, మరొకటి ఇటీవల సంచలనం సృష్టిస్తున్న బొగ్గు కేటాయింపుల స్కామ్ ఆరోపణలు. కృష్ణానదిపై ప్రాజెక్టుల నియంత్రణను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో, అలాగే ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని అంటున్నాయి. మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. ఇక బొగ్గు స్కామ్పై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది. సింగరేణి బొగ్గు బ్లాకుల కేటాయింపులో, అలాగే ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా జరిగిన టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర హక్కుల సాధనలో ప్రభుత్వం విఫలమైందా, లేక ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయా? ఇది వాటి మెగా డిబేట్. ఇదే అంశం మీద మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డిస్కస్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా. మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు జాయిన్ అవుతారు. దాంతోపాటు బండారు రామారావు కొంచెంసేపు జాయిన్ అవుతారు. ముందుగా మనం శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. శివకుమార్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సరే నీటి వివాదం గురించి మళ్ళీ కొంచెంసేపు తర్వాత మాట్లాడదాము శ్రీహరి గారు జాయిన్ అయిన తర్వాత. ఈ బొగ్గు కేటాయింపుల స్కామ్ గురించి ఇప్పటికే హరీష్ రావు దీని గురించి చాలా ఘనంగా చెప్పాలంటే ఒక ఉద్యమంలా తీసుకుని తిరుగుతూ ఉన్నారు. నేను చూసి సింగరేణి కార్మికులు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాస్తవంగా ఇన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుందా? అసలు మీ పార్టీ ఎందుకు ఖండించలేకపోతుంది? హరీష్ రావు ఇచ్చే ప్రజెంటేషన్స్ అయితే ఇటు పక్క కార్మికుల్లో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలు పడేసే విధంగా ఉన్నాయి. ఆయన ఇచ్చేటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, ఆయన ఇచ్చిన స్క్రీన్ ప్రజెంటేషన్ కానివ్వండి, మొత్తం కూడా ఎందుకు దీన్ని ధీటుగా ఎదుర్కోలేక మీ పార్టీ పైపైన ఏదో బొగ్గు సంబంధించినటువంటి లేయర్ పైపైన అలా చెల్లిస్తుందంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు హరీష్ రావు వెళ్ళేటువంటి క్రమంలో. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అసలు అక్కడ? వాస్తవంగా ఇంత భారీ ఎత్తున స్కామ్ జరుగుతుందా, అవినీతి జరుగుతుందా అంటే ఏమంటారు? రహీం గారు, ముందుగా మీకు, మెగా 9 టీవీ ప్రేక్షకులకు మరియు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే బట్టి విక్రమార్క గారు మొత్తానికి ఓపెన్ గా దాని గురించి ఏం జరిగింది అనేది గతంలో కూడా చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే ఆ టెండర్లను కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బీఆర్ఎస్ ఏదైతే గతంలో 9 సంవత్సరాలు వాళ్ళు చేసిందంతా కప్పిపుచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏమనేది భూతద్దంలో పెట్టి చూపించడము ఇది మరి ఘోరంగా ఉంది. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు మొత్తానికి మీడియా ముందు మాట్లాడడానికే వాళ్ళు పరిమితం అవుతున్నారు తప్ప మిగతా అక్కడ జరుగుతున్న సింగరేణి దగ్గరకు వెళ్ళి కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల మీద వాళ్ళు అక్కడ ప్రజలతో కానీ అక్కడ సింగరేణి కార్మికులతో కానీ వీళ్ళు కలిసి ఎక్కడ కూడా చర్చించి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఏం జరిగిందని చెప్పడం అనేది పక్కన పెట్టేసి ఖాళీ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళకి ఎప్పుడైనా మీడియా ముందు మాట్లాడడం, ప్రెస్ ముందు మాట్లాడము, తర్వాత వాళ్ళ దగ్గర వచ్చిన ఏదైతే ఉపన్యాసం ఉందో ఊకదంపుడు ఉపన్యాసం చెప్పుకుంటూ పోవడమే తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది ఉన్నా కూడా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఏదైతే ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీడియా ముందు వీళ్ళు ఏదైతే ఆపోజిషన్ పార్టీ లేవనెత్తిన ఆ అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు దానికి జవాబు ఇచ్చి ఏం జరిగింది అనేది రకంగా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కానీ పదే పదే హరీష్ రావు ఒక సబ్జెక్ట్ తీసుకుంటాడు, కేటీఆర్ ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాడు, ప్రెస్ మీడియా ముందు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ మర్చిపోతారు, ఇంకా కొత్త సబ్జెక్ట్ మీద పైకి వస్తారు. ఇది అటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఆపోజిషన్ పార్టీ నాయకులది ఇది తంతు. అంటే అయినంత మటుకు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్సి మీదే చేయాలా, తప్పుడు చేస్తుంది, ఇవి చేస్తుంది. ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే స్కామ్లు చేసి స్కీమ్లు పెట్టి స్కామ్లు చేసి లేకపోతే ఏదైతే పర్సంటేజ్ తీసుకొని లేకపోతే వాళ్ళు ఎట్లయితే దోచుకున్నారో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ అనేది ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కానీ ఖచ్చితంగా జరిగిన విషయం మీద ఎందుకు జరిగిందని మా పార్టీ హైకమాండే ఖచ్చితంగా మమ్మల్ని నిలదీస్తుంది. అది దాన్ని ముందు హైకమాండ్ చెప్పాలనే ఉద్దేశంతోనే అయినంత మటుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు క్రిస్టల్ క్లియర్ గా ఉంటది అనేది నేను చెప్పడం. రైట్, ఓకేనండి.
కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఓకే, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. కృష్ణారెడ్డి గారికి నమస్తే లేదు మాకు అంతే. అవునవును రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో రెండు ప్రధాన అంశాలు ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకుని దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చూస్తున్నా గత 2-3 రోజుల నుంచి ఒకటే పని కట్టుకొని దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడికక్కడ ఈ ఏదైతే బొగ్గు సంబంధించినటువంటి భారీ స్కామ్ జరిగిందంటూ అదేవిధంగా ఏదైతే సింగరేణి కార్మికులకు ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ ఇస్తూ హరీష్ రావు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏమేమి జరిగినాయి, వాస్తవాలు ఏందనేది కూడా చాలా ఎత్తున భారీ ప్రజెంటేషన్ కొంచెం ఎక్కువ సమయం తీసుకుని ఇచ్చారు. అది ఎక్కువ ప్రజల్లో బాగా వెళ్ళింది అనేటువంటి ఒక నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాస్తవంగా ఇవన్నీ కూడా ఆలోచనలో పడేసే విధంగా ఉన్నాయంటారా? తెలంగాణ ప్రజలు దీని గురించి ఆలోచిస్తున్నారంటారా? కేవలం ఇది రాజకీయ విమర్శలకే పరిమితం అవుతుంటారు? రహీం గారు, మీకు అట్లాగే మిత్రుడు శివలాల్ గారు, డాక్టర్ గారికి, అట్లాగే శ్రీహరి యాదవ్ గారికి, అట్లాగే ఇద్దరు కృష్ణారెడ్డి గారికి మెగా ఇన్ఫెక్షన్ నమస్కారం. ఇది చాలా డైరెక్ట్ గా ప్రజలతో సంబంధం ఇష్యూ కాకపోయినా అవినీతి మాత్రం ప్రజలతో ఉన్న సంబంధమే కదా. స్పష్టంగా చెప్తున్నాను. శివలాల్ గారు క్షమించాలి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళారు. హరీష్ రావు వెళ్ళిండు. యాక్చువల్ గా వాళ్ళు చెప్పుకోవాల్సిన విషయం శ్రీహరి గారు, కానీ నేను చూసింది ఏంటంటే హరీష్ రావు అట్లాగే మధుసూదనాచారి, కౌశిక్ రెడ్డి, ఒక 6 ముఖ్యులు అక్కడి వాళ్ళందరూ కలిసి పార్టీ ఉత్తర తెలంగాణ జిల్లాల వాళ్ళు కలిసి నిన్న సింగరేణి కాంగ్రెస్ వెళ్ళి అక్కడ బొగ్గు గనులలో బొగ్గు ఉన్నదని మీరు అంటున్నారు, లేదని మేము చెప్తున్నాం, చూపెడతారా అని పోయినారు. అరెస్ట్ చేసాం. ఇది తక్కువదేం కాదు. అధికార పార్టీ వీళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేసిండ్రు. కోదండరాము తరపు బద్దలు కొట్టి పని చూసిన కాదంటే అధికారులు ఎవరుంటే ఆ పని చేస్తున్నారు. అక్కడ వాస్తవం తెలిపాల్సిన బాధ్యత అధికార పార్టీది కదా. అప్పుడు వాళ్ళది, ఇప్పుడు వీళ్ళది. శివలాల్ గారు అన్నారు, డాక్టర్ గారు ఏమన్నారంటే, అప్పుడు వీళ్ళు చేయలేదా? అప్పుడు చేస్తే ఖచ్చితంగా ప్రజాదానం దుర్వినియోగం చేస్తే మీరు లోపల పడేసే అధికారం మీకే ఉన్నది. ఇప్పుడు మొత్తం సింగరేణి కార్మిక 51% రాష్ట్ర ప్రభుత్వం, 49% కేంద్ర ప్రభుత్వం. కనుక ఈ 2 ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో మీరు ఉన్నారు. అటువంటి మీ ఇద్దరు కలిసి ఆ 9 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అవినీతి చేస్తే మొత్తం లోపల పడేసి జైలు పంపితే ఎవరు వద్దంటున్నారు. ఎందుకంటే ఏ ముహూర్తం చూస్తున్నారు? ఎందుకు ముహూర్తం కావాలి మీకు? స్పష్టంగా చెప్తున్నా, అవినీతి జరిగిందని మీరు ఆరోపిస్తున్న 9 ఏళ్లలో హరీష్ రావు గాని ఆయన తాత గాని ఎవరైనా జైలు పోవాల్సిందే అంటున్నాను. ఎందుకు పోరు అంటే ఎందుకు పంపలేరు అంటున్నాను. ఒకటి. రెండోది, ఇప్పుడు 1600 కోట్ల వేల కోట్ల కుంభకోణంగా 1600 కోట్ల రూపాయలని తయారే వచ్చిన మొత్తం చదివి 1600 కోట్ల రూపాయల బొగ్గు మాయమైంది అంటున్నారు. ఇప్పుడు బీహార్ నట ఒక టవరే మాయమైందట, టెలిఫోన్ టవర్ అట పెద్దది, అది మాయమైందట. ఏం లేదు, ఆ ఇంటి ఎవడైతే కిరాయికి ఇచ్చిండో వాడట అద్దె కట్టకపోతే లెప్పుకొని పీకిండు, అంటే కేసు అయింది. ఒక 1600 కోట్ల రూపాయల బొగ్గు మాయమవుతుంది ఎక్కడన్నా చెప్పండి. మాయమైతే తప్పే అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవడు బాధ్యుడో వాళ్ళని తీసుకోవాలి. రెండోది, సింగరేణి కాంగ్రెస్ మొన్నటి దాకా లాభాల్లో ఉండే, ఇప్పుడు నష్టాలు ఎందుకు అవుతుంది? 4-5 వేల కోట్ల అప్పు కావాలని తిరుగుతున్నారు. ఇది కూడా ఆలోచన చేయాలి కదా. దానికి 2 కారణాలు. గతంలో అది ఆరోపణలు కావాలి, కానీ నేను ధృవీకరిస్తాను. గతంలో బొగ్గు మీద మనకు మన పెద్దలు మన భట్టి విక్రమార్క గారి మీద ఆరోపణలు వచ్చింది. దాని మీద ఏది సైట్ విజిట్ అనే కొత్త నిబంధన తీర్చడం వల్ల. రెండోది, మొట్టమొదటి టెండర్ ఎవరికి దక్కిందంటే రేవంత్ రెడ్డి గారి తమ్ముడికే దక్కిందని ఇంకొక ఆరోపణ ఉంది. వీటి మీద విచారణ జరిపించండి. ప్రత్యక్షంగా ఒక శ్వేతాబ్దాన్ని విడిది నిజంగా జరిగిందా లేదా? నేను హరీష్ రావు అన్న మాటలు కరెక్టా కాదా నాకు తెలియదు, కానీ వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంటున్నారు. ఈ 2 చేయాలి కదా. రెండోది ఏంటంటే, సింగరేణి కాంగ్రెస్ మీద పెత్తనం ఎవరిది అనుకుంటే కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది. కిషన్ గారు మనం పోయించారు, కిషన్ రెడ్డి గారు పోయించారు కాదట్లేదు నేను. 49% వాటా కేంద్ర ప్రభుత్వం ఉన్నది, 51% సింగరేణి ఇవాటిది కాదు కదా రహీం గారు. నిజాం కాలం నుంచి ఉన్నది. దాని తర్వాత స్వాతంత్రం అంతా మనకు స్వాధీనం చేసుకున్నాం. నిజంగా చెప్పాలంటే దేశంలో ఉన్న అన్ని బొగ్గు గనుల్లో మనది బొగ్గు నాణ్యత గల బొగ్గు, చాలా ఎక్కువ తీసే బొగ్గు తీస్తున్నాం. కానీ ఏమైతుందంటే అదంతా విడిచిపెట్టి ఇవాళ దాన్ని కుక్కని సంబంధించిన పిచ్చి కుక్కని ముద్ర వేసినట్టు చేస్తున్నారు కదా. ఇవాళ మన సింగరేణి కాంగ్రెస్ పోయి బీహార్ లో ఒక గనులు మన టెండర్ వేసి పట్టుకున్నారు. గర్వంగా చెప్పాను. శ్రీధర్ నా మిత్రుడు, అంతకుముందు ఉన్న ఎండి చాలా అద్భుతంగా పనిచేశారు అంటున్నారు. మరి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. 9 ఏళ్ళు ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కూడా ప్రభుత్వంలో భాగమైనాడు కదా. మీరు ఈ ప్రభుత్వంలో మరి ఆయననే మళ్ళీ విచారించండి, ఏం చేస్తుంది చెప్పండి. ఒక వ్యక్తుల రాజకీయ పోరాటం వద్దంటున్నాను నేను. రెండోది కూడా చెప్తున్నాను, వాళ్ళు సింగరేణి కాంగ్రెస్ కు క్యాప్టివ్ మైన్స్ ఏదో మనకు విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ ఎట్లా కేటాయించలేదో ఈ సింగరేణి కాంగ్రెస్ లో ప్రైవేటీకరణ ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ గనులో దిగినవాడిని. ఓసీ సంగతి ఏంది, మనకు ఓపెన్ కాస్ట్ ఏంది, లోపలి భూగర్భ గనులు ఏంది, అవన్నీ తెలిసిన వాడికి చెప్తున్నాను. నేను చాలా గనులలో టోపీ పెట్టుకుని దిగినామని చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాస్తవాలను 2 పార్టీలు దాస్తున్నాయి అంటున్నాను. అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మీరు కూడా దాస్తున్నారు అంట.
వాస్తవం చెప్పాలి. రెండవది ఏంటంటే కారుణ్య అయితే మనకు కారుణ్య నియామకంగా ఎవరైతే మెడికల్ గా అన్ఫిట్ ఉంటారో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కేసీఆర్ గారి హయాంలో నేను పెద్ద డిమాండ్ చేసినాం, ధర్నా చేసినాం అక్కడ. దానివల్ల కొందరికి న్యాయం జరిగింది. అంతకుముందు 10 ఏళ్ళు మొత్తం బ్యాన్ ఉండే దాని మీద. 10 ఏళ్ల తర్వాత దానికి చేసారు, కొందరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళ వారసులకు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ బట్టి విక్రమ గారు నిన్న మాట్లాడిండ్రు, నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నిన్న ఇస్తాము మెడికల్ సర్టిఫికేట్ బోర్డు వేస్తున్నాము, మెడికల్ బోర్డు వేస్తున్నాము, ఈ బోర్డు వల్ల మనం న్యాయం చేస్తాము. చాలా మంది అన్ఫిట్ మూత్రపిండాల ఆపరేషన్ అయిన కూడా ఫిట్ అని సర్టిఫికేట్ ఇస్తే ఎట్లా ఏం కావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం రాదు, వీడియో చేయలేడు, అక్కడ పోయి కష్టం కదా. అందుకనే ఇప్పటికే 10,500 మంది ఉద్యోగులు కోల్పోయినరు ఉద్యోగాలు అక్కడ బొగ్గన దానిలో. ఇప్పటికి ఉన్న పాత స్టాఫ్ కంటే ఇప్పటికి 10,500 మంది కోల్పోయినరు. ఈ మెల్లమెల్లగా మోసేస్తారా అనే పరిస్థితి తయారవుతుంది. కనుక సింగరేణి కాలనీ మన బంగారం లాంటి సింగరేణి తెలంగాణ కొంగు బంగారం, దాన్ని కాపాడుకుందామా లేకుంటే ఏట్లా పడేద్దామా, రామగుండం వాడేద్దామా, గోదావరి నదిలో పడేద్దామా ఆలోచించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కృష్ణారెడ్డి గారు పెద్దలు వారున్నారు, ఇటు మనకు వాళ్ళ అధికారం లేరు, వాళ్ళు అప్పుడు ఏం చేసారో తెలియదు మనకు. ఇప్పుడు మీ ఇద్దరు విచారణ తప్పించండి, పాతవాడు తప్పు చేస్తే జైలుకు పంపండి, కొత్తగా మీరు తప్పు చేసేవాడిని మీరు కూడా జైలుకు పంపండి. ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. 1,600 కోట్ల రూపాయల బొగ్గు మీరు ఉన్నదని చెప్తున్నారు, ఆయన లేదంటున్నాడు. ఉన్నదా లేదా తేల్చాల్సిన బాధ్యత మనందరి ట్యాక్స్ పేయర్స్ పైన కదా, మనందరి ఆస్తి కదా సింగరేణి. అందుకనే ఆ సింగరేణిలో ఏం జరుగుతుంది అనేది అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అంటే ఏమైందంటే మీ వాదనలో మేము పిచ్చోళం అయిపోతుంది. నల్లకాటి పంచాయతీల మధ్యన వచ్చిన ఆగమైనట్టే ప్రజలు ఆగమవుతున్నారు. కనుక ఇప్పటికైనా సరే విచారణ జరిపించండి. కేంద్ర ప్రభుత్వానికి 2% తేడా ఉంది, 50%కి 2% తక్కువ ఉన్నది. మీరు కూడా ప్రయత్నం చేస్తారు. దానిలో ఏం అవినీతి జరిగినా మీకు హక్కు ఉన్నది, విచారణ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉన్నది, చేస్తే మంచిదని నా ఉద్దేశం. అన్నారా రహీం భాయ్ చెప్పిందంత గాలికి పోయిందా చెప్పిందంత. కృష్ణారెడ్డి గారు వినపడుతున్న వాయిస్? అనుకో మీరు ఉన్నారా లేదా తెలియట్లేదు. రహీం గారు ఇప్పుడు నేను చెప్పింది ఎక్కిందా లేదా మొత్తం? ఓకే రండి. కృష్ణారెడ్డి గారు ఉన్నారా? నమస్కారం సార్. ఓకే రైట్ వాయిస్ వినపడుతుంది. ఓకే రైట్ అండి. కృష్ణారెడ్డి గారు ఏమంటారు? బండారు రామారావు చెప్పిన దాని మీద బాధ్యత ఉంది కదా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం కేవలం పరామర్శించడం సరిపోదు. వివాదం సంబంధించి ఇప్పుడు మనతో పాటు బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు విన్నారు కదా ఇందాక బండారు రామ్మోహన్ గారు దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. వాస్తవంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి పట్టించుకోవాలి. కృష్ణారెడ్డి గారు పరామర్శించారు. కానీ వాస్తవం ఇటు పక్క ఏదైతే హరీష్ రావు దీని గురించి ఎక్కువగా పదే ప్రెజెంటేషన్లు ఇవ్వటం కానివ్వండి, బొగ్గు సంబంధించిన కుంభకోణం ఏం జరిగింది, ఎన్ని వేల కోట్లు జరిగినాయి, ఇవన్నీ కూడా చెప్తూ తిరుగుతున్నారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి, ఇది ఏమంటారు దీని గురించి? సార్, ముందు మీకు మెగా9 వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు ఏంటంటే సొక్కం బంగారం దొంగతనం జరుగుతుండే, ఇప్పుడు తెలంగాణలో నల్ల బంగారం దొంగతనానికి ఎగబడ్డారు. అది ఎగబడ్డారు ఎవరు ఏంటి అనేది మీకు తెలిసాల్సింది. ఇప్పుడు ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, అలాగే బీజేపీ మీద కూడా ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఇది లాభాలలో ఉన్నది నష్టాలలో పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే దాని మీద ఏం జరుగుతున్నది అనేది స్పష్టత రావాల్సిన అంశం ఉంది. ఎందుకంటే మనము ఈ యొక్క బొగ్గు గనుల దాని మీద ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద మనము 2-3 నెలల కింద కూడా చర్చలు జరిగినాయి, మన టీవీలలో డిబేట్లు జరిగినాయి. దాని మీద పూర్తి స్థాయిలో అక్రమాలకు, అవినీతికి, కొంతమంది బంధు ప్రీతికి టెండర్స్ కట్టబెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి బ్రదరు అలాగే మల్లుబట్టి విక్రవాణ తరపున ఒక వ్యక్తి ఆ టెండర్ లో ఇది పార్టిసిపేట్ చేయడానికి శతవిధాలుగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. దాన్ని వారి పార్టీ నాయకులే బయట పెట్టడంతో దాని మీద వెంటనే ఆరోపణలు వచ్చిన వెంటనే అక్కడ ఉన్న జీవోను రద్దు చేసుకోవడం జరిగింది. ఆ జీవో రద్దు చేసుకున్నప్పుడు అందరికీ అర్థమైన విషయం ఏంటంటే దాల్మే కాలాకు చాయ్, అవినీతికో లేదంటే బంధుప్రీతికో అవకాశం ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో కనుక చర్చలు జరిగితే ప్రభుత్వం బదనాం అవుతుందనే ఉద్దేశమా, మరి లేదంటే వ్యక్తులం బదనాం అవుతామనే ఉద్దేశమా, వెంటనే ఆ జీవోను రద్దు చేసుకున్నారు. అదే టైంలో మా కిషన్ రెడ్డి గారు దాని తర్వాత సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్ళడము, అక్కడ జరిగిన వాస్తవాలు ఏంది అనేది చూడడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా తను ప్రెస్ మీట్ పెట్టి
పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఇక్కడ ఏంటంటే 49% కేంద్ర ప్రభుత్వము, 51% రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన దేశంలో కూడా ఒక నిమిషం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పెట్టుబడుల విషయంలో కొన్ని ఉంటుంటాయి సార్. మనకు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారికి హయాంలో ఉన్నప్పుడు 24% బయట దేశాల పెట్టుబడులు తీసుకునేది ఇండియాకి. 76% భారతీయులది ఉండాలనేది ఉండదు. దాని తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడైనా ఇండియా స్టేక్ ఎక్కువ ఉండాలి, మనదే ఆధిపత్యం ఉండాలి, మన నిర్ణయాధికారం ఉండాలి, మనలే ఉండాలని చెప్పేసి 51%, 49% అనేది అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశారు. పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకోవాలన్నా, పూర్తి స్థాయిలో ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా కానీ 51% ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అది ఏంటంటే 49% ఉన్న వాళ్లకు ఇంటిమేట్ చేయడం కానీ, కొన్ని అందులో జరుగుతున్న అవకతవకల బోర్డు మీటింగ్ లో కానీ చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఉంటే అక్కడే డిస్కషన్ జరగడానికి వీళ్ళు ఒక వ్యక్తిగా అందులో పార్టిసిపేట్ చేశారు. కానీ పూర్తి స్థాయిలో తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అక్కడ 51% వాటా ఏ వ్యక్తులకే పూర్తి స్థాయి అధికారంలో ఉంటుంది. ఒపీనియన్ చెప్పేది కనుక కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది. ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఇక్కడ జరుగుతున్న అంశాలను కేంద్ర మంత్రి వర్యుల దృష్టికో, కేంద్ర ప్రభుత్వం దృష్టికో తొందరగా తీసుకెళ్లి దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. కానీ మరి ఈ యొక్క జరుగుతున్న తప్పును కేంద్ర ప్రభుత్వంకు మీకు కూడా వాటా ఉంది కదా, మీరు కూడా భాగస్వామ్యులు కదా, మీరే ఏదో తప్పు చేస్తున్నారు, మీకు మాకు లాలూచి ఉంది అనే విధంగా దాన్ని బయట పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కనుక ప్రవర్తిస్తే కనుక ఇది తెలంగాణ సమాజానికి మంచి కాదు. రాబోయే రోజులలో సింగరేణి మనకేదైతే కొంగు బంగారం అంటాము, నల్ల బంగారం అంటాము, ఏదో ఆఫ్రికన్ కంట్రీలో దొరికే బంగారము మన తెలంగాణలో నల్ల బంగారం మనకు అంతే సమానంగా చూస్తున్నాం. కాబట్టి ఈ నల్ల బంగారానికి చెదలు పట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవద్దు. దాన్ని నల్ల బంగారాన్ని కొంగు బంగారంగా చేసుకొని తెలంగాణ అభివృద్ధిలో యొక్క నల్ల బంగారాన్ని ఉపయోగించుకునే విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. ఏదైనా అక్కడ అవకతవకలు జరుగుంటే కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయండి, అక్కడ ఏదైనా చర్యలు తీసుకునే విధంగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా అడ్డుపడితే కనుక రాష్ట్ర ప్రభుత్వము మీరు ప్రజల మధ్యలోకి రండి, ప్రజలకు వివరించండి, మేము ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి అక్రమానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదనుకుంటే అప్పుడు మీరు మాట్లాడిన దానికి కొంత విలువ ఉంటుంది. కానీ అలాంటి చర్యలు ఏం తీసుకోకుండా మీ యొక్క తప్పును కూడా మీరు భాగస్వామ్యులు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద దోషేసి మేము తప్పించుకుంటాం అనుకుంటే తెలంగాణ సమాజం సహించే విధంగా ఉండదు. రైట్, ఓకే, మళ్ళీ మీ దగ్గర వస్తాను. బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, వాస్తవంగా ఏంటి అసలు ఈ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు కుంభకోణంలో పదే పదే హరీష్ రావు 1-2 సార్లు దీనికి సంబంధించిన కార్మికులు కలవటం కానివ్వండి, ప్రెజెంటేషన్ ఇవ్వటం కానివ్వండి, ఏంటి మీ యొక్క అభ్యంతరం ఏంది? వాస్తవంగా మీరు చెప్పినట్టు అంత భారీ అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయా, ఏమంటారు? అన్న నమస్తే, గుడ్ ఈవినింగ్ అన్న. రహీం భాయ్కి, మా బండారు రామ్మోహన్ సార్కి, కృష్ణారెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రతినిధి శివ కుమార్ లాల్ గారికి అందరికి గుడ్ ఈవినింగ్. అలాగే మనం మేఘాన ప్రేక్షకులకి వీక్షకులకి నమస్తే అన్న. మీ ప్రశ్న మరి సమాధానం ఉందన్న. పదే పదే అనే విషయంలో కానీ, పనిగట్టుకునే విషయంలో కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పనే అది. పనిగట్టుకొని పదే పదే అంటున్నామంటే అర్థం పూర్తి స్థాయి ఆధారాలతో. ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. నిందలు కానీ ఆరోపణలు కానీ చేయట్లేదు. ఆధారాలతో సహా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం కోసం మేము ప్రత్యక్షంగా భాగస్వామ్యం మాట్లాడుతున్నాం. ప్రెస్ నోట్లకు పరిమితం కాకుండా ఫీల్డ్ మీదకి వెళ్ళి వారు చెప్పినటువంటి విషయాలు అబద్ధమని మొదట్లో అసెంబ్లీలో చెప్పినాం. అసెంబ్లీ తర్వాత అనేక ప్రెస్ మీట్లలో వివిధ ఆధారాలతో సహా చూపించినాం. అయినా కాదు అని మొండి చేసి కేంద్రంలో ప్రధానంగా కిషన్ రెడ్డి గారు కేవలం కేంద్ర మంత్రి మాత్రమే కాదు, పర్టికులర్ గా బొగ్గు గనులకు సంబంధించినటువంటి శాఖ మంత్రి కూడా వారు. అదే సమయంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎట్లా అవినీతికి కారణం ఏంటి, కారకులు ఎవరు, ఎవరెవరు ప్రమేయం ఉందని ఆధారంతో సహా చెప్పిన తర్వాత కూడా దాన్ని దాటవేసే విధంగా వ్యవహరిస్తున్నప్పుడు
కేవలం టెండర్ల అవినీతి మాత్రమే కాదు, కేవలం కొత్త టెండర్లు మాత్రమే కాదు, నిల్వల విషయంలో కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. నిరాధారాలతో ఉన్నటువంటి ఎలాంటి ఆధారం లేకుండా 1600 కోట్ల నిల్వల విషయంలో కూడా అబద్ధం ఆడుతున్నారని ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. నిల్వల్ని కూడా అబద్ధం ఆడుతున్నారు. ఇది మభ్యపెట్టడం అవుతుంది. ఇది భవిష్యత్తు తెలంగాణకు సంబంధించి కొంగు బంగారము, నల్ల బంగారం ఒక ఎత్తు అయితే మొత్తం తెలంగాణకు కోస్టల్ ఏరియా లేదు. ఉన్నదల్లా కోస్టల్ ఏరియాకు బదులు మొత్తం కోల్ మైన్ ఏరియా ఉంది. మనకు కోల్ బెల్ట్ ఏరియా అంటాం దీన్ని. కోల్ బెల్ట్ ఏరియా అంతా మనకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఈ దేశంలోనే వారు ఇంతకుముందు చెప్పినట్టుగా స్వతంత్రానికి ముందు నుంచి కూడా ఒక పెద్ద సంస్థగా ఉండి ఈరోజు అది లాభదాయకంగానే కాకుండా కార్మికులకు దాని లాభం మాత్రమే కాదు, దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తృతంగా సిఎస్ఆర్ ఫండ్లో కానీ డిఎంఎఫ్టీలో కానీ విస్తృతంగా తెలంగాణ అభివృద్ధిలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది సింగరేణి. దాన్ని దివాలా తీయించినట్టుగా దాన్ని మొత్తం తప్పుడుగా చూపిస్తున్నారని చెప్పేదాన్ని కేవలం ప్రకటనలకు సమాచారం, పత్రికలకు సమాచారం ఇవ్వడం కాదు, ఫీల్డ్ మీదకి పోయి విజిట్ చేస్తే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు. మీరు అన్నారు రహీం భాయ్, మీరు మొదట్లో మాట్లాడుతున్నప్పుడు పని కట్టుకొని అన్నారు. మా పని ఏంటండి? మా పనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపడం, ప్రజాధన దుర్వినియోగాన్ని సంబంధించినటువంటి దుర్వినియోగం ఎట్లా జరుగుతుందో చూపెట్టడం, ప్రధానంగా అవినీతి విషయాల్ని పూర్తి స్థాయిలో బయటపెట్టడమే మా పని కదా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. ఆ పనిని మా శాసన మండలికి, శాసనసభకు సంబంధించినటువంటి ఉపనాయకుడిగా హరీష్ రావు గారు దాన్ని బాధ్యత తీసుకొని పోతే ఎక్కడ నానివ్వట్లేదు. 100 మంది పోలీసు భాగాన్ని అడ్డం పెట్టారు. పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు చాలా సందర్భంలోని అసందర్భమైన లేదా మనం యూజ్లెస్ అని అనలేం కానీ అసలు పనికి మాలిన కారణాలు చెప్తున్నారు. ఏం కారణం చెప్తున్నారు? లోపల భద్రతకు సంబంధించిన విషయము అని చెప్తున్నారు. భద్రతకు సంబంధించిన విషయము మైన్ లోపల ఉంటాయి. ఇంతకుముందు బండారు మా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా లోపలికి పోతే ఓపెన్ కాస్ట్ లో కానీ మైనింగ్ లో అండర్ మైన్స్ లో కానీ పోతే ప్రాబ్లం వస్తుంది. నిల్వలు అనేటివి బయట ఉంటాయి. బయట ఉన్న నిల్వలు చూపెట్టడానికి అక్కడ కారణాలు, వేరే కారణాలు చూపెడుతున్నారు. లేదు లోపల భద్రతాపరమైన కారణాలు చూపెడుతున్నారు. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున తను పోకముందే పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. రెండవది ఏంటంటే ఇటీవల కాలంలో మీకు ఆధార్తో సహా హరీష్ రావు గారు మీకు వీడియో కాన్ఫరెన్స్ లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ కార్మికుల మీటింగ్ లో కానీ చెప్పారు. మట్టి కుప్పలు ఉంటాయి కదా, లోపల ఓపెన్ కాస్ట్ లో మట్టి తీసినప్పుడు వచ్చినటువంటి మట్టి కుప్పల మీద ఒక వరుస ఒక లేయర్ బొగ్గు వేసి బొగ్గు మైన్స్ లోకి వెళ్ళి బొగ్గు బయటకు రావడం జరగాలి. కానీ ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత నిల్వలలో 1600 కోట్ల విలువ చేసినటువంటి లక్షల టన్నుల 3,80,000 టన్నుల నిల్వలు అబద్ధం ఆడుతున్నారు అని చెప్పినప్పుడు అక్కడ ఆ మట్టి మీద, మట్టి దిబ్బల మీద ఒక లేయర్ బొగ్గు కప్పి నిల్వ చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. అది కూడా నగ్నంగా దొరికింది బహిరంగంగా. కాబట్టి ఒకటి నిల్వలు అబద్ధం. 1600 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి మొగ్గు నిల్వలు జీరో అన్న ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గులు వచ్చి ఒక కొంత బొగ్గుని అమ్మకాలకు ఆపి, అంటే బయటకు రవాణాకు ఆపి, అంటే ఎక్స్పోర్ట్ కు ఆపి లోపల ఇంపోర్ట్ చేస్తున్నారు. ఆ మట్టి దిగువ మీద కప్పుతున్నారు. ఒకటోది. రెండవది బొగ్గు రవాణాకు సంబంధించి నిల్వలకు సంబంధించి అవినీతి కాదు, టెండర్లలో అవినీతి కూడా పూర్తి స్థాయి ఎప్పుడూ లేని నిబంధనల్ని ఒక కొత్త సర్టిఫికెట్, విజిట్ సర్టిఫికెట్ ఇవ్వాలని, ఆ విజిట్ సర్టిఫికెట్ ఎవరైతే టెండర్ లో వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. నీకు అక్కడే దొరికిపోతుంది కదా. నిజం అనేది నివురు కప్పొచ్చు కాక, అంటే నివురు కప్పితే నిప్పు ఎట్లనో నిజాలు అట్లాంటివి. నివురు కాసేపు, అంటే నివురు అంటే అన్న బూడిదే అన్న, కాసేపు బూడిదే కప్తారేమో, మట్టి దిబ్బల మీద బొగ్గు కాసేపు చల్లుతారేమో వీళ్ళు, కానీ ఎక్కువ కాలం ఆ నిల్వలు చూపించలేరు కదా. ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు, రవాణా అవుతున్న బొగ్గుకు మధ్య విపరీతమైన అంతరం ఉంది గత 10 రోజులుగా. ఎప్పుడైతే హరీష్ రావు గారు నేను బొగ్గుగన్ ఏరియా, కోల్బెల్ట్ ఏరియాకు నేను వస్తున్నాను అని చెప్పి కార్మికుల మీటింగ్లకు ఎప్పుడైతే సమయం ప్రకటించారో, ప్రకటించిన తర్వాత నుంచి మొత్తం మట్టి దిబ్బల మీద బొగ్గు కప్పుతున్నారు. అది ఎంతకాలం కప్తారు, ఎంతసేపు కప్తారు అట్లే వాళ్ళ అవినీతి. ఇది కేవలము మట్టి దిబ్బల మీద బొగ్గు కప్పడం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ తన అవినీతి మీద బొగ్గు కప్పుతుంది, వాళ్ళ అవినీతి మీద ముసుగు కప్పుతుంది. కానీ కప్పిన ముసుగులు, పోసినటువంటి నివురు కప్పినటువంటి నిప్పు ఎక్కువ కాలం ఎట్లయితే ఉంటుందో, గాలి వచ్చినప్పుడు బూడిద వెళ్ళిపోయి నిప్పు ఎట్లా భగభగాన్ని బయటకు వస్తుందో, ఖచ్చితంగా కాంగ్రెస్ అవినీతిని హరీష్ రావు గారు పూర్తి స్థాయి ఆధారంతో ఫీల్డ్ విజిట్ ద్వారా బయటపెట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తట్టు వివరించడం, పట్టింపులు వివరించడం కాదు, తన పాత్ర కూడా అవినీతిలో బొగ్గు గనుల శాఖ మంత్రిది కానీ కేంద్రం కానీ వాటా లేకపోతే, వాళ్ళ ప్రమేయం లేకపోతే వాళ్ళు నేరుగా అందులో భాగస్వామ్యం అయి చూపించాలి. కానీ వారు అక్కడికి పోయి ఫీల్డ్ విజిట్ చేశారు. కానీ ఏం చేశారు? 49% ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన విషయంలో ఏమి చేస్తలేదు. ఇక్కడ కేవలం ప్రకటనకు పరిమితమయ్యారు. అట్లాంటి ప్రకటనకు మేము పరిమితం కావద్దని మేము ఫీల్డ్ మీదకి పోయి
పూర్తి ఆధారంతో సహా బయట పెడుతున్నాం. అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, ఎట్లా జరుగుతుంది అని ప్రజలకు చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు కదా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ అవినీతి చేస్తున్నటువంటి కాంగ్రెస్ కు, ఈ అవినీతికి అండగాడుతున్నటువంటి బీజేపీకి ప్రజల్లో ఎండగట్టడం ఓ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. ఆ బాధ్యతని గౌరవ హరీష్ రావు గారు చాలా క్రియాశీలకంగా, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ తోటి ఆ అవినీతి మేము బయటపెడుతున్నాం. త్వరలో తెలంగాణ ప్రజలలో వీళ్ళిద్దరి రూపాన్ని, వీళ్ళ అవినీతి ముసుగుని తొలగించి వీళ్ళ బండారాన్ని బయటపెడతామన్నా. రైట్ ఓకేనండి. శ్రీహరి గారు ఈసారి కొంచెం మాట్లాడేప్పుడు కొంచెం కెమెరాకి బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్ళండి, మరి కెమెరా మీద పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఓకే, శివకుమార్ గారు ఇంకొక అంశం, తెలంగాణలో సంబంధించినటువంటి మీ యొక్క అధికార పార్టీని ఇంకోటి తలనొప్పిగా తయారైన అంశం ఈ కృష్ణానదిపై ప్రాజెక్టుల నియంత్రణకు ఏదైతే కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో, అలాగే ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కూడా ప్రభుత్వం ఎందుకు వెనగడుగు వేస్తుందంటూ ఇటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏమంటారు దీన్ని? గారు ఏదైతే కృష్ణా వాటర్ గురించి కానీ నీళ్ల గురించి కానీ గతంలో కేసీఆర్ మొత్తానికి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే జగన్ ని పిలిచి ఏం చేసిండు, ప్రగతి భవన్ కి పిలిచి భోజనం పెట్టి నువ్వు ఎంత దోచుకుపోవాలంటే అంత దోచుకుపోవడము, అటు రోజా దగ్గరికి పోయి రాయలసీమని రత్నాల సీమ చేస్తానని చెప్పి మొత్తానికి ఇవన్నీ అంశాలు చేసి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది కేసీఆర్ గారు కదా. ఎలాంటి దినం కేసీఆర్ చేసిన ఆలోచన మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో తెలంగాణకు రావాల్సిన వాటా, మా వాటా మీరు ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ కానీ లేకపోతే బ్యాక్ వాటర్ కానీ అవన్నిటిని కూడా ఏదైతే మాకు కేటాయించినది మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మా దగ్గర వచ్చి మీరు గతంలో చేసినట్టు చేయొద్దని ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు పోయి చెప్పడం జరిగింది. అక్కడ ఆల్రెడీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూడా పోయి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఇంత వాటర్ రావాలా, వాళ్ళు ఇది చేస్తున్నారు అనే రకంగా. గతంలో సంగమేశ్వర్ గురించి కూడా మాట్లాడితే ఇదే కేసీఆర్ కదా వాళ్ళకు అవకాశం ఇచ్చింది. దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అది ఆపేయడం కూడా జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీదనే మళ్ళీ తప్పు బీఆర్ఎస్ చేసి అప్పట్లో మొత్తానికి మంత్రి హరీష్ రావు కదా, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏం చేస్తుండ్రు, ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు చేస్తుంటారు మీడియా ముందు వచ్చి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందని చెప్పి భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. మీరు గతంలో చేసింది ఏంది, ఈ అవకాశం ఎవరిచ్చిండ్రు? మొత్తానికి అది ఒకసారి మీరు ఆలోచించాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక అవకాశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అటు అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడుకి వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది, ఈయన మొత్తానికి అవకాశం ఇస్తుండని. కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, ముఖ్యమంత్రి ఉన్నా సరే మిగతా ఆ శాఖల మంత్రులు కానీ మంత్రుల వర్గంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పాల్సిన అవకాశం మీకు అక్కడ లేనే లేదు. మీరు గతంలో ఏమి జగన్ తో మాట్లాడింది ఏంటి, ఇటు మొత్తానికి రాయలసీమకు పోయి మీరు మాట్లాడింది ఏనాది, మీరు ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ కూడా కట్టడి చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. రైన్ గారు మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న విధానానికి ముందు జరిగిన విధానానికి ఒకసారి వాళ్ళనే సరి చేసుకొని చూడమని చెప్పండి. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయడము, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనే రకంగా భూతత్వంలో పెట్టి చూపించడం మటుకు టీఆర్ఎస్ కే అది చెల్లుతుంది. రైట్ ఓకే. రామ్మోహన్ గారు విన్నారు కదా, ఈ పాపమంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇదంతా కూడా అప్పట్లో ఉన్నటువంటి ఇప్పుడు మాజీ సీఎం, అప్పట్లో సీఎం అయినటువంటి జగన్తో కుమ్మక్కై ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే వెసులుబాటు వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఏదైతే కృష్ణానది ప్రాజెక్టుల నియంత్రణకు సంబంధించినటువంటి కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కూడా, అలాగే ఏపీ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడంలో ప్రభుత్వం ఎందుకు అనగడుగు వేస్తుందంటే ఈ సమాధానం ఇస్తున్నారు. ఏమంటారు రమ్మని? రహీం గారు ఇప్పుడు ఏమవుతుందంటే పంశుంటా అంటే పంశుంటా, మీరు తప్పంటే ప్రజలు ఏం చేసి నిజంగా అనుకున్నా శివకుమార్ గారు అన్నది కరెక్ట్ అనుకున్నా. కొద్దిసేపటికి ఒకసారి ఆ బొగ్గు కానీ ఒక మాటలు మాట్లాడి ఇక్కడికి వస్తాను. మన కృష్ణారెడ్డి గారు అన్నారు కదా మనకు 49% ఉందని. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎవరికి పెత్తనం ఉంటది, కింద పోతుంటారు కదా. మొన్న ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఏకమై 5,000 మందితో భద్రత ఇచ్చింది. ఎవరికి ఇచ్చిండు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో శాంతి భద్రతలు ఉంటాయి. కానీ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా ఉంటారు, ఇక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. దీనికి ఏం సాధారణంగా ఉంటారు. కనుక
మీరు బొగ్గుగల విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోవచ్చు, దాన్ని నివారించవచ్చు అంటున్నాను కృష్ణారెడ్డి గారు. అంతకని ఏం లేదు. మీకు అధికారం 49% ఉన్నంత అధికారం తక్కువే ఉండదు. మీ డైరెక్టర్లు మాట్లాడితే ఖచ్చితంగా ఇటువంటి అవినీతి అంతా బయటపడుతుంది. దయచేసి చేయండి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మీకు వ్యతిరేకమే కదా, కొన్ని అట్లానే చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ, అది పక్కన పెట్టాలి. ఇక దీనికి వస్తాను. దీనిలో ఏంటంటే కొన్నిసార్లు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే బాధ అనిపిస్తుంది. నీళ్లు నిధులు నియామకాల కోసం మాత్రమే తెలంగాణ ఉద్యమం నడిచింది. అందరి పార్టీతో నాలాంటి వాడు కూడా ముందు ఏ పార్టీకి సంబంధించిన ప్రయత్నం చేసిన. ఏమంటారంటే నీళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుంది, ఇంకా మళ్ళీ అన్యాయం జరుగుతుంది అన్నట్టు. ఎంతసేపు కేసీఆర్ గారు అది చేసిండ్రు అంటే, ఆనాడు ఏదైతే 298కి ఎందుకు ఒప్పుకున్నాము, 511కి అట్లా ఎందుకు పోయినాయి అంటే, ఆనాడు తాత్కాలికంగా కొన్ని ఒప్పందాలు చేసుకోకపోతే తెలంగాణ వచ్చేదే కాదంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. తెలంగాణ రాగానే పెద్ద అన్యాయం జరిగింది. 7 మండలాలు గుంజుకున్నారు. నిజంగా ఆ 7 మండలాలు కనుక ఒకవేళ తెలంగాణలో భాగమై ఉంటే ఇవాళ పోలవరం కానీ నీళ్ల మొత్తం మీద అదుపు మన తెలంగాణ ఉంటుండే అంటున్నారు రాజకీయ నాయకులు. ఆనాడు అది కూడా రెండోది కూడా తప్పు జరిగింది. బీజేపీ అధికారం రాగానే పాత బిల్లు మేము చేసినాం బీజేపీ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును కొనసాగిస్తే తప్పే కదా మరి. కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పాస్ చేసిన కొంతసేపటికి మేము వచ్చినాక సాంకేతికంగా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు, మేము ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ 7 మండలాలు మాకు అప్పచెప్తూనే చేస్తామని అన్నారు కదా, అంత రికార్డే కదా. అప్పుడు మీరు దాంట్లోకి పోయిన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. అంతమంది చావులకు కారణమైంది, అంతమంది 15 నెలల ఉద్యమానికి కారణమైంది. 69లో అదే అయింది, 91 నుంచి మళ్ళీ 2001 దాకా అదే అయింది, 2001 నుంచి 14 దాకా అదే జరిగింది కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అదే ఏం చేసింది తెలంగాణకు, బీజేపీ కూడా అదే అన్యాయం చేసింది, కొనసాగిస్తుంది అంటున్నాను. అది వేరే దాంట్లోకి పోను నేను. రెండోది ఏమంటానంటే, ఇక్కడికి వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టిండు, రోజా గారు రొయ్యలు తిన్నాడు, ఇవి అసలు నిజంగా తప్పుడు ఆరోపణ అంటున్నాడు. ఎవరు ఎక్కడ పెట్టినా సరే మనకు కావాల్సింది నిధులు కదా. ఇప్పుడు పటేల బొర్రవంకర అంటే అయ్యే అంబల్ గారు కూడా చూడరా అన్నట. అంబల్ గారు కూడా చూసే బాధ్యత 2 జాతీయ పార్టీది, ఓ ప్రాంతీయ పార్టీది, ముగ్గురు అంటున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే 965 టీఎంసీ నేను లెక్కలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది మీరందరూ విఘ్నులు, అందరికీ తెలుసు కానీ నేను మిమ్మల్ని అవమానించడం కాదు. కానీ చాలా మంది డిబేట్లలో వస్తువులు ఏం చెప్తున్నారు, టీఎంసీలకు క్యూసెక్లకు తేడా తెలుస్తలేదు సార్. పారే నీళ్ళేమో మన క్యూసెక్ లెక్క పెడతాం, నిల్వ నీళ్ళేమో టీఎంసీ లెక్క పెడతాం. 965 టీఎంసీ గోదావరి జలాలు మనకు హక్కుగా ఉన్నాయి. కానీ ఎక్కడ విభజించి పాడు చేయరు. అప్పటి నుంచి ఆ లెక్క తప్పుగా ఉంటుంది అన్నట్టు. 3000 టీఎంసీలు పోతున్నాయి, మిగులు జలాలు వాడుకుంటే తప్పని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు, మళ్ళీ ఇప్పుడు మొన్న అంటున్నాడు. మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన నిజంగా చెప్పానంటే, కేసీఆర్ పిలిపించిన నాకు సంబంధం కులం కాదు, నా స్థలం కాదు. నాకు ఆనాడు నిజంగా అమలు ఉంటే మన తెలంగాణ మీదుగా నాగార్జున సాగర్ నీళ్లు పడేసి అక్కడి నుంచి కావేరికి పోయి నీళ్లు అంటున్నాడు. వాళ్ళు ఎవరు తిన్నారు, చికెన్ తినడా మటన్ తినడా వాళ్ళకి దొరకందా సమస్య కాదు కదా. చంద్రబాబు నాయుడు ఏమో మన తెలంగాణకు వ్యతిరేకంగా చాలా కుట్రలు చేసిండు, కుతంత్రాలు చేసిండు. నాగార్జున సాగర్ మీద పెద్ద 2 ప్రభుత్వాల మధ్య గొడవ జరిగింది అంటున్నాను అన్నాడు. ఆ గొడవ కారణం ఆనాడు అటుపక్క ఆయన ఇటుపక్క ఈయన ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏమైంది, ఇంటర్వ్యూలు ఇస్తే ఏమన్నాడంటే దేశాలు లేవు, బేసిన్లు దేశాలు లేవు అన్నాడు. కరెక్ట్ అంటున్నాడు. ప్రజలందరూ ఒకటి, నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతాను. ఇప్పుడు ఇదే మాటను నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టీవీలో కూడా మాట్లాడుతున్నాను. నేను సమస్య లేదు నాకు. ఈ తెలంగాణ వాది కనుక అక్కడ పోయి ఇంకో సన్ను బెట్ట నేను స్పష్టంగా చెప్తున్నా. బేసిన్లు బేసాలు లేవని మా కేసీఆర్ గారు అనడానికి కరెక్ట్ అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే మిత్రులు ఆనాడు ఏం చేసిండ్రు, ఆయనను బదనాం చేసి వాళ్ళిద్దరు ఒకటే ఉండ్రు అన్నారు. ఇప్పుడు ఇంకో బదనాం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గురి శిష్యులు అంటున్నారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏమైతుంది, ప్రజలు ఆగమవుతుంది కదా అంటున్నారు. ఇప్పుడైనా అప్పుడైనా 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలవడం కరెక్ట్ అంటున్నాండి. అప్పుడైనా ఇప్పుడు కూడా అంటున్నాను. కానీ తెలంగాణకు న్యాయం చేసే క్రమంలో తగ్గాలి. కొంతమంది కోల్పోతేనే కుచ్చుకోనా అయితే పానా అయితే కుచ్చుకోనా అనే సామెత ఉన్నది. మనం కొంత పొందాలని కొంత కోల్పోవాలి. ఉభయ కుశలం ఇద్దరు పదమే కదా. ఇప్పుడు పట్టిసీమ రహీం గారు నీళ్లు ముఖం మీద కొడుతుంటే, పట్టిసీమ స్టార్ట్ అయినా నేను అక్కడే ఉన్నాను, ముఖం మీద కొడుతుంటే నాకైతే చాలా రోమాలు పులకరించింది. కరువు నీళ్ళ కష్టం తెలిసిన నీళ్ళ కష్టం తెలుసు అంటున్నాను. తెలంగాణ నీళ్ళ కష్టం తెలిసిన వాడిని చెప్తున్నాను నేను. రెండోది ఏమవుతుందంటే ఇప్పుడు చెప్తాను, 965 టీఎంసీలు కాకుండా మిగులు జలాలని చంద్రబాబు నాయుడు గారు నాటకమాడుతున్నారు. వాడికి మాట అంటున్నాడు కొంచెం తీవ్రంగా ఉంటారు. ఎందుకంటే 3 ప్రతిపాదనలు పెట్టిండ్రు. మొట్టమొదటి ఏమో పోలవరం నుంచి మనకు మన రాయలసీమ ప్రాజెక్టు పెట్టిండు, దానివల్ల తర్వాత దాన్ని నల్లమల సాగర్ మార్చిండు. ఈ 2 ఒకటే, చిల్లి కాదు తూట అన్నట్టు. నేను మొదలు బనకచెర్ల ఆ ప్రాంతం తిరిగినవాడిని సార్. నల్లమల మనకు ఏమంటారు దాన్ని, బొల్లేపల్లి ఆ మండలాల్లో నేను ట్రైనింగ్ ఇచ్చిన వాడిని ప్రజలకు, ఏది నక్సలైట్ ఉన్నప్పుడు ఓడినప్పుడు చెప్తున్నాను. అందుకని బొల్లేపల్లి రిజర్వాయర్ ఏదైతుందో అక్కడికి కట్టి అక్కడి నుంచి బనకచెర్ల దాకా తరలిస్తామన్నారు. ఇప్పటికే బనకచెర్ల జంక్షన్ ఏదైతుందో అక్కడి నుంచి కృష్ణా జిల్లాలో దోపిడీ అవుతున్నాయి. ఈ జిల్లా తీసుకుపోయి వస్తా అన్నారు. రెండోది ఏమంటారంటే మిగులు జలాలు అనేవి ఉంటే కూడా తెలంగాణ కూడా వాటర్ లభిస్తా అంటున్నారు. తెలంగాణ కాదు, మహారాష్ట్రకు మన ఛత్తీస్గఢ్ లో ఆ వాటర్ లభిస్తుంది. గోదావరిలో కర్ణాటక లేదు. గోదావరి నదిలో ఖచ్చితంగా మహారాష్ట్ర, మన తెలంగాణ, ఛత్తీస్గఢ్,
ఒరిస్సా అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి. 5 రాష్ట్రాలకు మిగిలిన జలాలు ఉంటే 5 రాష్ట్రాలకు వాటర్ లభిస్తుంది. అంతేందుకు మీరు పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి జలాలు తరలిస్తే అందులో 80 TMCల జలాలు ఏది 3 రాష్ట్రాలకు పంచాల్సి ఉండే, ఏది ఇంటర్ రివర్ ట్రాన్స్ఫర్ వల్ల. అలా కర్ణాటకకు 21 TMCలు, 14 TMCలేమో మన మహారాష్ట్రకు 45 TMCలు మనకు తెలంగాణ లభించాలి. ఆ నీళ్ళకు దిక్కు లేదు. ఆ నీళ్ళు చట్టబద్ధంగా చేస్తే ఉట్టుకుంటామంటే దానికి దిక్కు దశ లేదు. నేనేమంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసినా సంబంధం లేదు. ప్రజలుగా కోరుతున్నా, మీరు ప్రజలుగా మాకు న్యాయం చేస్తారా లేదా అని అడుగుతున్నా. ఆ 45 పోయిందా, ఇప్పుడు 200 TMC కింద తరలిస్తా అంటున్నాడు. దానికి కూడా ఒక మార్గం అంటున్నాను నేను. ఇప్పుడు ధర్మారావు గారిని చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయ్యి ఆయన మిత్రుడు, ఆయనతో కలిసి ఇచ్చంపల్లి దాకా పోయించాడు. అట్లా నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఆయన రిటైర్డ్ ఇంజనీర్. అట్లా 5 ఇంజనీర్లతో నేను ఇచ్చంపల్లికి సమాధులు ఉన్నాయి సార్ ఇప్పటికి. రహీం గారు మనం వెళ్తే కెమెరా పట్టుకోకపోతే బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు ఇచ్చంపల్లి దగ్గర బ్రిటిష్ వాళ్ళకి వెళ్దాం అన్నప్పుడు మలేరియా కలారా వచ్చి చచ్చిపోయింది అక్కడ ఇంజనీర్. అక్కడ సమాధులు ఉన్నాయి ఇప్పటికి కూడా. మనమేమంటామంటే ఇచ్చంపల్లి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మీరు నిజంగానే నీళ్ళు తరలిద్దాం అనుకుంటున్నారు కదా, కావేరి ఏది గోదావరి కావేరి కాదు, గంగా టు కావేరి అనుసంధానం అనేది అన్ని మర్చిపోతున్నాం మనం. గంగా టు కావేరి అంటే గంగా నుంచి మహానదులు కలపాలి, మహానది నుంచి గోదావరి కలపాలి, గోదావరి నుంచి కృష్ణాలు కలపాలి, కృష్ణా నుంచి కావేరిలో కలపాలి, పెన్నా మధ్యాహ్నం ఉంటుంది. ఇన్ని కలవాలి కదా, ఇదంతా మర్చిపోతున్నాం. డైరెక్ట్ గోదావరి నుంచి అంటున్నాం. గోదావరి నుంచి చేస్తే 2 లాభాలు. ఒకటి చేస్తే ఏంటంటే తెలంగాణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి నాగార్జున సాగర్ లో కలిపి, నాగార్జున సాగర్ నుంచి కావేరిని తీసుకుపోతే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, పోలవరం టు డైరెక్ట్ అనట. అది కూడా ఏం చేస్తున్నారు, కృష్ణానదిలో పోయేటట. ఇప్పుడు నల్లమల సాగర్ ఏంటంటే పైనుంచి తీసుకుపోతారు నీళ్ళని. అంటే ఫ్లైఓవర్ గట్టి పైనుంచి తీసుకుపోయిన కింద జలాలైతే దోపిడి అదే కదా, గోదావరి జలాలే కదా. నేనేమంటున్నాను, ఇవన్నీ తెలుసుకోకుండా మీ రాజకీయ పోరాటంలో తెలంగాణకు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ లొల్లిపోయిందే. కానీ లొల్లిలు ఏమైతుంది, అంగట్ల ఎటువైన ఆగమనే పరిస్థితి తెలంగాణ ప్రజలు అవుతుందంట. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నాను, కృష్ణా జలాల పంపిణీ జరగాలి. నేను అధికారికంగా చెప్తున్నాను. 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2000 అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇక్కడనే మనకు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నేను అధికారికంగా ఏది లోక్సత్తా పార్టీ తరఫున ఆనాడు ఒక్క ఇద్దరిని పంపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు, గైడి రామారావు గారు, నేను తెలంగాణ నుంచి ఇద్దరం ప్రిపేర్ నుంచి అన్ని పార్టీలకి ఇద్దరిని పంపిస్తాను. పంపితే మన్మోహన్ సింగ్ గారు వైపు నేను ఒక దురుసు మాట అన్నా, తప్పే. ఏంటంటే మైనపూర్మతో మాట్లాడినా ఒకటే, మన మన్మోహన్ సింగ్ తో మాట్లాడిన ఒకటే అన్న. కానీ ఎంత వయసు అంటే నేను చెప్పేదంతా విన్నాడు, అఫిడవిట్ విన్నాడు. అందరం ఒకటే పాట పాడినాం. బ్రిజేష్ కుమార్ రిపోర్ట్ ను తప్పు చేసి రద్దు చేయండి సార్, దాన్ని ఆపండి. అది చేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది, 2014 విడిపోతుంది, 13లో బిల్లు అవుతుంది. మీరు విడిపోయే ముందు అన్యాయం చేస్తే కష్టమవుతుంది, కనుక వేరు 4 రాష్ట్రాలు వేరు చేయండి అని చెప్తే ఆయన అన్ని విని ఎక్కడ తీవ్రరావు గారు లాగా ఎక్కడ కూడా తొలగకుండా ఆయన చేసే పని చేసిండు, ఆయన ఆపేసిండు. ఇప్పటికి కూడా ఆయన అభినందిస్తున్నాడు. ఆ మాట తప్పని నేను అనుకున్నా. కనుక ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపమని పోతే మన్మోహన్ సింగ్ గారు ఆపినరు. ఆ తర్వాత ఇప్పటికి కూడా కృష్ణా జిల్లాలో పంపిణీ ఎందుకు జరుగుతుంది, ఆనాడు తాత్కాలికంగా ఒప్పుకున్నాడు కేసీఆర్, తప్పే అనుకుందాం. ఇప్పుడు మీరు వచ్చి ఏం చేస్తున్నారు, ఆయన తప్పు చేసిండని పక్క పెట్టినాం కదా, మరి 2.5 ఏళ్ళ మీరు వచ్చి దీన్ని కృష్ణా జిల్లాలో పంపిణీ ఎందుకు చేస్తలేరు అంటే అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. ఆనాడు అంతే, ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నది, ఆడ బీజేపీ ఉన్నది. మరి ఎట్లా కావాలి, ఈ 2 డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినాక చేస్తామంటే అప్పటికి మరి మీరిద్దరు ఆడుకుంటారు, వాళ్ళని చేయనియరు, వాళ్ళ కాళ్ళని కట్టబెడతారు. అంటే అంత చేసి మొత్తం మీద తెలంగాణ ప్రజలు నష్టపోవాల్సిందే అని అంటున్నాడు. ఉభయ కుశలో పరి విన్ విన్ సొల్యూషన్ కావాలంటున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు గెలిస్తే మనం ఓడిపోయినట్టు, మనం గెలిస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మన మిత్రులే. అందుకని కేసీఆర్ గారు అన్నమాట ఖచ్చితంగా బేసిన్ లేవు, బేసాలు లేవు, అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, గోదావరి నది జలాల్లో మన వాటా మనకిచ్చి, మిగతా ఏం చేసినా తప్పు లేనట్లే మన వాటా మనకి ఇయ్యంగా పోగా మిగులు జలాలను తేలిస్తే అందులో నేను చెప్పినట్టు మిగతా మా 4 రాష్ట్రాలు కూడా వాటా వస్తుంది. మనం వాడుకోకపోతే కిందికి పోతున్నాయి, కానీ వాడుకుంటే ఎంత కిందికి పోతాయి. ఇప్పుడు ఇవాళ మనకు 968 TMCలకు పక్క లెక్కలు ఇవ్వండి, అన్నిటికి పర్మిషన్ ఇవ్వండి. ఈ తర్వాత సంగతి పేరు మనము అభ్యర్థులు పెడతాడు. కానీ అదే మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను అభినందించిన ఆయన వ్యాసం రాసిన, ఏమనంటే మా 960 మాకు ఇచ్చేయండి అన్నాక నేను ఒక క్లాస్ చేసిన, మాకు కావాలి, మీ మాకు కావాలంటే మాకు పోగా మిగిలిన జలాలను మనందరికి వాటా వస్తుంది, అది పంచమని అన్నాడు. కృష్ణా జలాలు కూడా అంతే. ఇప్పుడు కూడా మనకి తీర్పు జరగాలి. ఇప్పుడు ఏమైతుందంటే కేంద్ర ప్రభుత్వం మీద నా ఆరోపణ ఏంటంటే, అయ్యా దోనోళ్ళు అడిగితే తినో ఫైదా హోతా, మీరు కొట్లాడుకోండి, మేము చూస్తున్నామంటే కాదు. ఎందుకంటే జాతీయ జలాలన్నీ జాతీయ సంపద కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటది. పాకిస్తాన్ ఇండియాకు మధ్యన మనం నదీ జలాలు పంపిణీ చేసుకునే మొన్నటి దాకా ఆపరేషన్ సింధూర్ అయ్యేదాకా కూడా వాళ్ళకి 80% వాటా, మనకి 20% వాటా ఒప్పుకున్నామా లేదా? ఇప్పుడు వాడు తప్పు చేస్తున్నాం, మనం అడ్డం పడుతున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీలు ఎందుకు తప్పలేకపోతుంది ఇప్పటిదాకా?
మీరు జనసంఘ మీటింగ్ పెట్టండి, వాళ్ళ విలువని వీళ్ళని ఉండండి, కూర్చుని పెట్టండి. అక్కడ కూడా అన్యాయం జరుగుతున్నట్టు, అక్కడ కూడా ఆంధ్ర ఇంజనీర్లు ఆంధ్ర చెప్పినట్లే చెప్తున్నాయి. దీని ఏమైతుంది చూసుకుంటే కూర్చుంటున్నాం కదా, మన బీజేపీ నాయకులు కూర్చుంటున్నారు, కాంగ్రెస్ నాయకులు కూర్చుంటున్నారు, మొదటి దాకా వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు కూడా అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఒక్క మాట ముగిస్తాను సార్. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తెలంగాణకు న్యాయం జరిగే చర్యలు 3 పార్టీలు మీరు 3 ముక్కలు అటు ఆడుతున్నారు. మీరు అధికారంలోకి వస్తారో నాకు సంబంధం లేదు. ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు న్యాయం చేయాలి. తెలంగాణతో పాటు ఆంధ్ర రాయలసీమ కూడా న్యాయం చేయమని కోరుతున్నారు. ఏమంటారు? 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని అన్నారు రామారావు. ఏమంటారు? రాజకీయాలు పక్కన పెట్టమంటున్నారు. ఇక్కడ కూడా సార్ రాయలసీమ ఆంధ్ర కూడా అంటున్నాను నేను. ఇప్పుడు రైట్ రైట్ ఏమంటారు కృష్ణారెడ్డి? సరే, ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనం ఆడలేక మధ్యలో కరెక్ట్ కొడతలేడని చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. మన చేతగాని తనాన్ని ఎదుటోడు మనల్ని మోసం చేసి తీసుకుపోయిండి అని చెప్పేసి నా మీద గెలిచి తీసుకుపోయిండి అనేది చెప్పేది మాట్లాడే 7 మండలాలు పోయినాడే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆనాడు రాజభోగాల గురించి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆలోచన చేసుకోవడము, ఆ రోజు పూర్తి స్థాయిలో కేంద్రానికి పూర్తి స్థాయిలో జరిగే పరిణామాలు ఈ 7 మండలాలు పోతే తెలంగాణకి ఎంత ఇబ్బంది జరుగుతుందో చెప్పుకోలేకపోవడము, వారికి ధీటుగా మనము సమాధానం చెప్పుకోవడంతో ఈ యొక్క పరిణామం జరిగింది. మన చేతగాని తనాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయిండు. మనం వచ్చిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి అనుభవాలు దోపిడీకి మన రాజభోగాల గురించి తప్ప తెలంగాణ రాష్ట్రం గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచన చేసిందా? నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యమకారులు 1200 మంది చనిపోతే వాళ్ళకి ఏమైనా చేద్దామని చెప్పేసి ఆ 9.5 సంవత్సరాలు ఏమైనా చేసిందా? ఆ అంశాలను మనం డిస్కస్ చేస్తే తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఆనాడున్న ప్రభుత్వం చేతగానితనంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని కన్వీనియన్స్ చేసి తీసుకుపోయిండు. ఆయన ఏదైతే చెప్పిండో, అది ఏదైతే కేంద్రానికి ఇచ్చిండో అది తప్పులని నిరూపించాల్సిన బాధ్యత ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఆ రోజున్న ముఖ్యమంత్రి పైన ఉండే. అది కాక చంద్రబాబు నాయుడు గుంజుకపోయిండు, ఇది చేసిండు. మీ చేతగానితనాన్ని వెతుటోని మీద తోయడానికి బీఆర్ఎస్ ప్రతిసారి, నేను ప్రతి సందర్భంలో చూస్తుంటా. ఉద్యమ కాలంలో కూడా అంతే. మీరు ఉద్యమం కరెక్ట్ చేయని నాడు, ఉద్యమం తప్పు అంటే తక్కువ నాడు టీడీపీ సపోర్ట్ చేస్తలేదంటుండే, లేదంటే బీజేపీ సపోర్ట్ చేస్తలేదంటుంటే, లేదంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా లేదని వాళ్ళ మీద దోచి 6 నెలలు ఫామ్ హౌస్ లో ఉంటుండే కేసీఆర్. 6 నెలలకోసారి వచ్చి వీళ్ళ మీద చేస్తుంటే, వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తుంటే మళ్ళీ 6 నెలలు పోయి ఫామ్ హౌస్ లో ఉండేటోడు. ఇవన్నీ మాట్లాడుకుంటే ఆ రోజు తెలంగాణ గురించి అందరం సహించాము, భరించాము బీఆర్ఎస్ పార్టీని. కేసీఆర్ గారు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఆనాడు టికెట్లు అమ్ముకోన్న తెలంగాణ ఉద్యమం పేరు మీద టికెట్లు అమ్ముకున్నా కానీ తెలంగాణ సమాజం భరించింది. ఇప్పుడు ఆ రోజు మీరు 19.5 సంవత్సరాలు తెలంగాణకు ఏదైనా ద్రోహం చేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నానంటే, ఆనాడు నేను రామ్మోహన్ రావు సార్ మీరందరికీ తెలుసో తెలియదు కానీ నేను ఆడు వైఎస్ఆర్సీపీలో ఉన్నా. నేను ఆ రోజు ముఖ్యంగానే ఉన్నా. నేను ఎమ్మెల్యేగా కామారెడ్డి నుంచే కాంటెస్ట్ చేసిన. ఈ బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాస్తవం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. మీరు ఆంధ్ర ప్రత్యేక ఉద్యమం తీసుకోండి, నువ్వు అటు నువ్వు వస్తావు, ఎట్లాగో తెలంగాణ సెపరేట్ అయితే నీకు నేను వస్తుందని చెప్పేసి ఈ పంపకాల మీద ఆలోచన లేదు. రాష్ట్రాన్ని నువ్వు అటువంచుకొని నేను ఇటు వంచుకుంటా. తెలంగాణ బిల్లులో ఏవైతే తెలంగాణ అన్యాయం జరుగుతుందో ఆనాడు వీళ్ళకి జోయలేదు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రావాలే, మనం ఎట్లా ముఖ్యమంత్రి అవుతాము, ఏ విధంగా తెలంగాణ ప్రజలకు మనమే చిన్నమని ప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి ఆలోచన చేసి ఒక తప్పుడు నిర్ణయంతో, లోపాయికారికంగా ఒప్పందంతో తెలంగాణకు ద్రోహం చేసింది. ఆనాడు కొద్దిగా కేసీఆర్ గారు కానీ ఆనాడు ఉన్న తెలంగాణలో అంటే బీఆర్ఎస్ తెలంగాణ జేఏసీలో ఉన్న కొద్దిగా ఆలోచన చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తెలంగాణ ఎదుర్కొనేది కాదు. ఆ రోజు మీరు రాజకీయ అవసరానికి, మీరు ప్రభుత్వాలలోకి రావడానికి మీ ఈ యొక్క కుట్రలకు పూరితంగా జరిగింది. ఇంకొక అంశం సార్, మొన్నటికి ఏమన్నా ఎలక్షన్స్ ముందు ఏం జరిగింది సార్?
ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత తెలంగాణ ఆ రోజు నీకున్న దోస్తానతోటి జగన్మోహన్ రెడ్డిని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపించి నువ్వు ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళని పంపించి మళ్ళా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రేకొట్టించడానికి ఒక కుట్ర ఎవరు చేసిందండి? ఇటు బీఆర్ఎస్ ఓటు వైఎస్ఆర్ పార్టీ కాదండి. దీంతో తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా ఏమైనా చేసింది? ఆ యొక్క ఫ్రెండ్షిప్ తోటి 5 సంవత్సరాలలో ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన, వీళ్ళే కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అంశం కూడా ఉండే. వీళ్ళకున్న అంత దోస్తానా దగ్గరగా ఉండే అది ప్రజలు ఎరిగారు. ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు, మాకు లేదు అని చెప్పుకోవడానికి. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుదామంటే అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది? లాస్ట్ మినిట్ లో మీరు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, అప్పటికే సమయం పూర్తిగా అయిపోయింది. ఇలాంటి తప్పుడు వ్యవహారాలలో పోయింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు ద్రోహం చేసేయగలిగింది ఏదన్నా పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఒక్కటే నిమిషం, ఒక్కటే మాట చెప్తాను సార్. ఇందాక శ్రీహరి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. తప్పులు తీయాల్సిందే, ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తున్న వాళ్ళని నిలదీయాల్సిందే, మాట్లాడాల్సిందే. మనం ఆనాడు మీరు ఏం చేసిండండి? ప్రజా ఉద్యమాలు తీస్తామంటే రాత్రి 12-1 గంటలకు వచ్చేసి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెట్టి ఇంత దుర్మార్గంగా ఇంత నిర్బంధన పాలన చేసింది. అక్కడ దాకా ఎందుకంటే కాళేశ్వరం పిల్లర్స్ గుంగిపోయినాయి, పోయే వాటిని చూస్తామంటే ఆడ 144 సెక్షన్ పెట్టింది ఎవరండి? మీరు నిజాయితీగా కట్టుంటే, అందులో అక్రమాలు జరగకుంటే, అది కన్స్ట్రక్షన్ కనుక ప్రాపర్ గా అయినుంటే అక్కడ 144 సెక్షన్ పెట్టి పాత్రికేయులను కానీ ప్రతిపక్షాలను కానీ ప్రజలను పోకుండా నిర్బంధం చేసింది ఆ రోజు బీఆర్ఎస్ కాదా? ఈ రోజు కాంగ్రెస్ చేసింది నేను చక్కగా అనట్లేదు, మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాను. శ్రీహరి గారు, ఏమైనా సరే నీళ్ల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఏదన్నా తెలంగాణకు అన్యాయం జరిగిందంటే అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది అంటారు కృష్ణారెడ్డి, ఏమంటారు? అది శుద్ధ అబద్ధం అన్న. పూర్తి స్థాయిలో వారు ఒక పార్టీ నాయకుడిగా వాళ్ళ పార్టీని వెనకేసుకొచ్చుకోవడం కోసం వారు మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణకు ఏదైనా అన్యాయం ఇప్పటికీ ఇంకా 12 ఏళ్ళుగా జరుగుతుందంటే అది బీజేపీ వల్ల. బీజేపీ అవినీతిని బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకపోగా ఇప్పటికీ వాళ్ళ బీజేపీ ఎంపీ మొన్న అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడిన తీరు కానీ, ఇప్పటికీ వాళ్ళ ప్రధానమంత్రి గారు అనేక సార్లు తెలంగాణకు వచ్చిపోయినప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, ఏ రోజు కూడా తెలంగాణ పట్ల వారు ఏ రోజు కూడా అనుకూలంగా సానుభూతిగా ఏ రోజు లేరు. ఇప్పటికీ జల వివాదాల విషయంలో కూడా వాళ్ళు జల వివాదాలని మరింత వివాదాస్పదం చేసి వాళ్ళ ఊతకర్ర, చంద్రబాబు ఊతకర్ర మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆ చంద్రబాబు ఊతకర్ర సహాయంతో నడుస్తుంది కాబట్టి చంద్రబాబుకు అనుకూలంగానే వాళ్ళు ఇప్పటికీ ఇంకా వ్యవహరిస్తున్నారు. నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక మంచి పూర్తి స్థాయి నిబద్ధతతో కూడినటువంటి ఒక ప్రభుత్వంగా 240 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకొని మొత్తం గోదావరి నదీ జలాల్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ఎట్లా వినియోగించుకోవచ్చో సముద్ర మట్టానికి 560 నుంచి 600 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఒక మల్లన సాగర్ ప్రపంచంలోనే ఒక అధునాతనమైనటువంటి పగడ్బందీగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ప్రపంచంలో రిజర్వాయర్లు అనేకం ఉన్నాయి, కానీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంత కెపాసిటీ తోటి 50 టీఎంసీల కెపాసిటీ తోటి నూతనంగా ఈ మనం అనుకునే 2026 అంటే ఇప్పుడు మనం 2వ సహస్రాబ్ది అంటాం కదా. 2000 సంవత్సరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంత 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎవరు కట్టలేదు. ఎందుకంటే తెలంగాణ భూమి మెట్ట ప్రాంతం, సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతం, నదీ పరివాహకం అంతా కూడా లోతులోంచి ప్రవహిస్తాయి. కాబట్టి ఎత్తిపోతలు మాత్రమే గ్రావిటీ ద్వారా రావు తెలంగాణకు నీళ్లు. ఎత్తిపోతల ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించుకొని వాటి ద్వారానే తెలంగాణ సస్యశ్యామలం చేసుకోగలుగుతామని నమ్మి విశ్వసించి చాలా ప్రపంచంలో వేగవంతంగా తెలంగాణలో మొత్తం మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నీటి వినియోగాన్ని 240 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్ని మనం నిర్మించుకోవడం. కృష్ణా జలాలు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి బేసిన్ ఏ బేసిన్ లో ఎక్కడ నీళ్లు ఉంటాయని కానీ నల్లమల సాగర్ కి, బనకచర్లకి, కృష్ణా పరివాహక ప్రాంతాలకి ఇవన్నీ కూడా ఒక పూర్తి స్థాయి అవగాహన లేని ఆయాచితంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారు నీళ్ల విషయంలో ఒక్క రోజైనా మీరు రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు దయచేసి ఇక్కడ మనం పార్టీలకు
ఆ భేషజాలకు పోకుండా మా బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా భేషజాలకు పోకుండా మనం వాస్తవ ప్రాతిపదికగా మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు కృష్ణా జలాల విషయంలో కానీ గోదావరి జలాల విషయంలో కానీ ఎప్పుడు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటన్నా లెక్కలలో ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 968 టీఎంసీలు మనకు గోదావరి జలాలకు సంబంధించినటువంటి మన వాటా కానీ ఇక్కడ జలాలకు సంబంధించిన విషయంలో ప్రజల్ని గందరగోళం చేసి ఒక రకంగా ఆ ఆంధ్ర పాలక అనుకూలమైనటువంటి విధానం తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా మిగులు జలాలకి నికర జలాలకి తేడా ఎప్పుడూ మాట్లాడుతున్నారు. మనకు నికర జలాలలో రావాల్సిన వాటా గురించి మాట్లాడుకుంటూనే మిగులు జలాలలో కూడా ఆ రేషియో ప్రకారం కృష్ణా జలాల్లో మన వాటా ప్రకారం గోదావరి జలాల్లో మన వాటా ప్రకారం మిగులు జలాల్లో కూడా మనకు వాటా వస్తుంది. కానీ నికర జలాలలో మన వాటా మనం వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలకు సంబంధించినటువంటి విషయం చర్చ కావాలి. కానీ ఇప్పుడు మాటకు ముందు అప్పనంగా వాళ్ళ వాటా కంటే ఎక్కువ ఇప్పటికి వినియోగించుకోవడమే కాకుండా మరిన్ని వినియోగించుకోవడం కోసం మిగులు జలాల విషయాన్ని జడ మీద తీసుకొస్తున్నారు. కానీ నికర జలాలలో మన వాటా వినియోగం అయిన తర్వాత కదా మిగులు జలాల విషయం. అంటే నదుల అనుసంధానం విషయంలో కూడా నదులు అనుసంధానం చేసినప్పుడు కూడా ఆ నదులకు సంబంధించినటువంటి వాటాలో అంటే నీళ్ల వాటాలో కూడా మనకు మన లెక్కలతో సహా హరీష్ రావు గారు చాలా క్లియర్ గా ఎన్ని టీఎంసీ ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పారు క్యూసెక్లకు టీఎంసీలకు కూడా తేడా లేకపోతే సరే ఈ సమాజంలో అందరికీ అన్ని విషయాల మీద అవగాహన ఉండాలని లేదు. రాజకీయ నాయకులకు కూడా క్యూసెక్లు టీఎంసీలు నదీ జలాల వాటా నదిలో పంపిణీకి సంబంధించినటువంటి విషయం కానీ ట్రిబ్యునల్ విషయం కానీ బచావత్ అవార్డు విషయం కానీ అందరికీ అన్ని విషయాలు తెలవాలని లేదు. కానీ తెలంగాణ సమాజానికి తెలిసినంత మేరకు ఇప్పుడు తెలంగాణ సమాజానికి కృష్ణా జలాల్లో కానీ గోదావరి జలాల్లో కానీ చంద్రబాబు అప్పనంగా నీళ్లు ఎత్తుకోవడం చేసుకున్నటువంటి ప్రయత్నానికి తూతూ మంత్రంగా ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేకుండా రేవంత్ రెడ్డి గారు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. ఒకసారేమో మాకు 500 టీఎంసీ ఇచ్చి మీరు ఏమన్నా చేసుకొని అంటారు, మరోసారేమో లేదు లేదు మేము అడ్డుకుంటున్నాం అంటారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ పీపీ అంటే ఏమంటారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీపీ ద్వారా ఎట్లా నీళ్లు మనకున్న వాటా ఎంత, మన పరివాహక ప్రాంతం ఎంత, మనకు రావాల్సిన నీళ్లు ఎంత, ఇందులో మిగులు జలాలు ఎన్ని, నికర జలాలు ఎన్ని, వరద జలాలు ఎన్ని, ఇవన్నీ విషయాలలో కూలంకషంగా చెప్పిన తర్వాత కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి లేదు మేము అట్లా లేదు మేము ఇట్లా లేదు మేము ఆ ఉద్దేశంతో అనలేదు ఈ ఉద్దేశంతో అనలేదు అని చెప్పి తర్వాత కదా ఢిల్లీకి ఎగబడికి వీళ్ళు మాట్లాడింది. ఇప్పటికి కూడా తెలంగాణకు నదీ జలాల విషయంలో పూర్తి స్థాయిలో విద్రోహానికి లేదా ఒక రకంగా ద్రోహానికి కారణమైనటువంటి లేదా మోసానికి ద్రోహం అంటే మోసానికి కారణమైనటువంటి ఆంధ్రాలో వాటికి నీటి వినియోగానికి సంబంధించి లేదా జలానికి సంబంధించినటువంటి సలహాదారులు పెడుతున్నారో ఆదిత్య సమేత ఉంది ఆయన పేరు, ఆయన తీసుకొచ్చి మళ్ళా తెలంగాణ కూడా అంటే దొంగకు తాళం చేయించినట్టుగా తెలంగాణ నీళ్ళలో మోసానికి కారకుడై ఆంధ్రకు సలహాదారుగా ఉన్నటువంటి ఆయన్ను చంద్రబాబు సలహా మేరకు సూచన మేరకు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ నదీ పరివాహక అంటే నదీ జలాల పంపిణీ విషయంలో